హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత 2వ అధ్యాయము 46వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. యావనర్ధా ఉదాపానే సర్వతా సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానతః. ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి ఈ శ్లోకంలో? యావానర్థ ఉపాదాని. సో ఎటువంటి ఉపాదాన అంటే కనుక ఇక్కడ నుయ్యి అన్నమాట. వెల్, యావ అనర్థ ఎటువంటి, యావాన్ అర్థ అంటే కనుక ఎటువంటి ప్రయోజనాలన్నీ కూడా మూర్తి నుంచి మనకి సంప్రాప్తిస్తాయో సర్వతః సంప్లుతోదకే, అవన్నీ కూడా ఒక పెద్ద జలాశయం నుంచి అటువంటి ప్రయోజనాలన్నీ కూడా మనకి పొందుతాము. సో కాబట్టి తావాన్ సర్వేషు వేదేషు, సో వేదాల్లో ఉన్నటువంటి చెప్పబడినటువంటి అన్ని ప్రయోజనాలు కూడా ఎవరికి? వేదాల యొక్క అంతరార్థము గ్రహించినటువంటి వాళ్ళకి సిద్ధిస్తాయి అని చెప్పి చెప్తున్నారు. సో దీని యొక్క అనువాదము: చిన్న నూతిచే వనగూడు ప్రయోజనములన్నయు శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలముచే సిద్ధించు రీతి వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించు చిన్నవి. సో చాలా చక్కటి శ్లోకం ఇది. సో వేదాల యొక్క ఉద్దేశ్యం ఏమిటి? సో వేదాల నుంచి మనం ఏమి గ్రహించాలి, సో వేదాల ద్వారా మనకి ఏం తెలుసుకోవాలి అనేటువంటిది మనకి చక్కగా ఈ యొక్క శ్లోకం అనేటువంటిది మనకి చెప్తుంది అన్నమాట. సో ఒకసారి మనము అసలు భగవద్గీతలో ఏ సెక్షన్ లో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము అని చెప్పి ఒకసారి చూద్దాము. ఎందుకంటే కనుక 2nd చాప్టర్ లో మనకి 2వ అధ్యాయంలో చాలా విషయాలు అన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి అన్ని చెప్పేస్తారు మనకి. సో ముందుగా మనకి సాంఖ్యయోగం చెప్పడం జరిగింది. ఆత్మ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి, అవన్నీ కూడా మనకి సాంఖ్యయోగం చెప్పారు. ఆ తర్వాత మనకి ఏం చెప్పారు? వెంటనే సకామ కర్మయోగం చెప్పారు. సకామ కర్మయోగం చెప్పిన తర్వాత మళ్ళీ కొంచెం బుద్ధి యోగం గురించి చెప్పారు. సో బుద్ధి యోగం చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము బుద్ధి యోగం సెక్షన్ లోనే మనం యొక్క నిష్కామ కర్మయోగం గురించి మనకి చెప్తూ ఉన్నారన్నమాట. సో మనకి చూసాం సకామ కర్మయోగం గురించి మనకి 31 నుంచి 37 శ్లోకాల వరకు కూడా మనకి చెప్పడం జరిగింది అన్నమాట. సో ఏం చెప్పారు సకామ కర్మయోగంలో? అర్జునుడికి ఏం చెప్పారు? అర్జున, సో నువ్వు క్షత్రియుడు కాబట్టి నువ్వు యుద్ధం చేసి చనిపోయినా పర్వాలేదు, సో యుద్ధంలో నువ్వు గెలిచినా పర్వాలేదు. యుద్ధంలో గెలిస్తే కనుక ఏమవుతుంది? మొత్తం భూమండలం అంతా కూడా నీకు లభిస్తుంది. కాబట్టి నువ్వు ఇదంతా కూడా నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. ఒకవేళ నువ్వు యుద్ధంలో ఓడిపోయినా సరే ఏమవుతుంది? నీకు యొక్క స్వర్గం అనేటువంటిది లభిస్తుంది. క్షత్రియులు ఎవరైతే యుద్ధంలో చనిపోతారో, యుద్ధం చేస్తూ చనిపోతారో మీకు స్వర్గం అనేటువంటిది లభిస్తుంది.
సో కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. యుద్ధం చేయకుండా ఉంటే గనక నీకు ఏమవుతుంది, ఒకవేళ యుద్ధం చేయడం మానేస్తే గనక అందరూ కూడా నిన్నేం చేస్తారు? ఆ! క్రిటిసైజ్ చేస్తారు. తప్పుగా మాట్లాడతారు నీ గురించి. నీకు అపకీర్తి అనేటువంటిది కలుగుతుంది. క్షత్రియుడికనేటువంటిది ఏమిటి? అపకీర్తి కంటే కూడా ఎక్కువైనటువంటిది ఏదీ లేదు. ప్రాణం కంటే కూడా ఎక్కువ ఆ! అపకీర్తి అనేటువంటిది. కీర్తి అనేటువంటిది ప్రాణం కంటే కూడా ఎక్కువ. హ్మ్. ఎవరైనా అపకీర్తి వస్తే గనక అదేమిటి మరణంతోటి సమానము అని చెప్తున్నారనమాట. సో, ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు? నిష్కామ కర్మయోగము, బుద్ధి యోగం గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? ఒక పనులు చెయ్యమని చెప్తున్నారు. కానీ ఏమిటంటే కనుక జ్ఞానముతోటి ఎటువంటి అటాచ్‌మెంట్ అన్నమాట. ఆసక్తి లేకుండా చేయమని చెప్తున్నారన్నమాట. సో, మనకి అర్జునుడు రకరకాలైనటువంటి కారణాలు చెప్పారు మనకి. నేను యుద్ధం చెయ్యను అని చెప్పడానికి మొత్తం 5 రకాలైనటువంటి కారణాలు చెప్పారు. సో, అందులో ఒక కారణం ఏమిటి? డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ అంటే గనక వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆచార సాంప్రదాయాలన్నీ కూడా నాశనమైపోతాయి. ఆ ఇంట్లో గనక పెద్దవాళ్ళు లేకపోతే గనక అని అర్జునుడు చెప్పారనమాట. సో, దానికి సమాధానంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు మనకి ఒక 45, 46 శ్లోకంలో ఏం చెప్తున్నారు మనకి? అర్జున వీటిల నుంచి నువ్వు ఈ యొక్క నువ్వేం చెప్పావు అక్కడ? కుటుంబంలో మనం చేసేటువంటి ఆ యొక్క సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి కర్మకాండ, రకరకాలైనటువంటి రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోతావని చెప్తున్నారు. సో, దానికేం చెప్పారు? ముందుగా కర్మకాండని గురించి చెప్పి, ఆ తర్వాత మళ్ళీ అర్జున కర్మకాండ కంటే కూడా నువ్వు పైకి రావాలి. కర్మకాండ దగ్గరే కూడా ఆగిపోకూడదు. కర్మకాండ కంటే కూడా ట్రాన్సెండెంటల్ దాన్ని దాటుకొని ముందుకు రావాలి అని చెప్తున్నారు. సో, అదే విషయాన్ని మనకి ఈ యొక్క శ్లోకంలో కూడా చెప్తూ ఉన్నారు. కర్మకాండాలను దాటుకొని పైకి రావాలి అని చెప్పేసి. సో, 44వ శ్లోకంలో మనం ఏం చెప్పాం? వ్యవసాయాత్మిక బుద్ధి, సింగిల్ పాయింట్ అటెన్షన్. ఏదైనా సరే ఒక గురి చేయాలి, సాధన చేయాలి అనంటే గనకేంటి, మనకి దాని పట్ల ఒక చాలా శ్రద్ధ ఉండాలి. ఒకే గురి ఉండాలి. అటు ఇటు మనం వెళ్ళిపోకూడదు. బహుశాఖాహి అనంతశ్చ. ఆ! ఎవరికైతే గనక దృఢ నిశ్చయం లేదో వాళ్ళకి తప్పిపోవడానికి బోలెడు సాకులు బోలెడుంటాయి. రకరకాలైనటువంటి ఆహ్, న మార్గాలు వేరే వేరే ఉంటాయి తప్పిపోవడానికి. కానీ ఎవరికైతే గనక దృఢ నిశ్చయం ఉందో, వ్యవసాయాత్మిక బుద్ధి, సింగిల్ పాయింట్ ఫోకస్ ఉంటే గనక వాళ్ళే ఏదైనా సాధించగలుగుతారు. సో, అందులోనూ కూడా ఈ యొక్క యోగా అభ్యాసంలో ముందుకు వెళ్ళాలంటే గనక ఏమిటి? 2 రకాలైనటువంటి సమస్యలుంటాయి. ఏమిటి? భోగైశ్వర్య ప్రసక్తానాం. ఒకటి ఇంద్రియ తృప్తి భోగ, రెండవది సంపదలు. ఈ రెండిట్లి పట్ల కూడా మనం ఆసక్తి అనేటువంటిది తగ్గించుకుంటే గనక అప్పుడు మనకి యొక్క వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటిదొస్తుంది. అప్పుడే మనము మనసును ఒక చోట స్థిరంగా పెట్టగలుగుతాము. లేకపోతే గనక మనసుని స్థిరంగా పెట్టలేము అని మనం 44వ శ్లోకంలో చూసామన్నమాట. ఇప్పుడేం చెప్తున్నారు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క కర్మకాండ యాక్టివిటీస్ ఏవైతే పనులున్నాయో వాటిలన్నిటికంటే కూడా నువ్వింకా పైకి రా అని చెప్తున్నారు. సో, కర్మకాండ యాక్టివిటీస్ అది కూడా మనం చూసాం నేను. సో, వేదాల్లో ఏమిటి మనకి త్రైగుణ్య విషయ వేద. హ్మ్. వేదాల్లో ముఖ్యంగా వేటి గురించి చెప్తారు? ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల గురించి చెప్తారు. హ్మ్. సో, కాబట్టి అర్జున నిస్త్రైగుణ్యో భవ అర్జున. సో, ఈ యొక్క వీటిల నుంచి నువ్వు త్రిగుణాలకి అతీతుడవయ్యి ద్వంద్వాల నుండి యోగక్షేమాల చింతన నుండి విడివడిన వాడై ఆత్మయందు స్థిరుడవగుము అని చెప్తున్నారు. అంటే వేదాల్ని వేదాల్లో చెప్పబడినటువంటి యొక్క కర్మకాండ పుష్పితం వాచాం, ఫ్లవరీ వర్డ్స్. సో, వేదాల్లో అన్ని కూడా చక్కగా చెప్తారు. చిన్న పిల్లవాడికి చాక్లెట్ తీసుకో, ఈ పని చేస్తే గనక, ఈ పని చేస్తే గనక నీకు ఇది వస్తుంది. అలాగే వేదాల్లో కూడా ఇవన్నీ కూడా చెప్పారనమాట. సో, వాటిని దాటి నువ్వు పైకి రమ్మని చెప్తున్నారనమాట. వాటిని దాటుకుని ముందుకు రమ్మని చెప్తూ ఉన్నారనమాట. సో, ఈరోజు శ్లోకంలో మనకేం చెప్తున్నారు? ఈ యొక్క ఇదివరకు ఏమిటంటే గనక మనకిప్పుడు అలవాటు లేదు గానీ, ఇదివరకు గ్రామాల్లో లేకపోతే గనక కొన్ని పట్టణాల్లో రకరకాలైనటువంటి వెల్స్ ఉండేవి. వెల్స్ అంటే గనక నూతులనమాట. అందరూ కూడా ఏమిటి అక్కడికి వెళ్లి తోడుకొని నీళ్లు తెచ్చుకునేవాళ్ళనమాట. బాగా పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్లల్లో అయితే గనక వాళ్ళకి సెపరేట్‌గా ప్రైవేట్‌గా వాళ్ళకి ఉండేవన్నమాట. నూతులుండేవి. కానీ ఏంటంటే గనక మామూలుగా ఎవరైతే గనక ఆ విధంగా నూతులు ఉండవో వాళ్ళందరి కోసం కూడా ఏం చేసేవాళ్ళు ఒక కామన్‌గా ఒక నూతులు పెట్టేవారన్నమాట.
అందులో కూడా ఏమిటి ఒక్కొక్కసారి కొన్ని నూతుల్లో ఏంటంటే గనక నీళ్లు చాలా తీయగా ఉంటాయి, బాగుంటాయి. సో వాటిల్ని ఏం చేసేవారంటే ఈ నూతిలో నీళ్లు కేవలము తాగడానికి మాత్రమే వాడాలి అని చెప్పి వాళ్ళు ఊర్లో వాళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకునేవాళ్ళు. ఇంకా కొన్ని నూతుల్లో నీళ్ళు ఎలా ఉంటాయి, కొంచెం ఉప్పగా ఉండేవన్నమాట. సో వాటిని వాళ్ళు ఏమని డిసైడ్ చేసుకునేవారు, ఈ నూతిలో నీళ్ళన్నీ కూడా స్నానాలు చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, లేకపోతే ఇంటి పనులు చేసుకోవడానికి, తీసుకెళ్ళడానికి ఈ నూతిలో నీళ్లు వాడుకోవాలి అని చెప్పి డిసైడ్ చేసుకునేవాళ్ళు. సో అలాగా మనకి మంచినీళ్ళు కావాలి అని అంటే గనక ఏ నూతినైతే గనక మంచినీళ్ళ కోసం నిర్దేశించబడిందో ఆ నూతి దగ్గరికి వెళ్తే గనక మనకి మంచినీళ్ళు వస్తాయి. అదే మనం బట్టలు ఉతుక్కోవాలి అని అంటే గనక ఏ నూతిలో అయితే గనక నీళ్లు ఉప్పగా ఉన్నాయో అక్కడికి వెళ్తే గనక ఆ నీటిలో నుంచి మనము ఉప్పగా ఉండేటువంటి నీళ్లతోటి మనం బట్టలు ఉతుక్కోవచ్చు, స్నానం చేయొచ్చు, ఆ నీళ్ళన్నీ తెచ్చుకొని వేరే పనులన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగా రకరకాల నూతుల దగ్గరికి వెళ్తే గనక రకరకాల ప్రయోజనాలు వస్తాయన్నమాట. సో అలాగే వేదాల్లో కూడా మనకి ప్రకృతి త్రిగుణాలను అనుసరించి కర్మకాండలో కూడా రకరకాల ప్రయోజనాల కోసము రకరకాలైనటువంటి ఉపాసనలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. వాటిలన్నిటిని కూడా నిర్దేశించడం జరిగిందనమాట. సో ఎలా అయితే గనక నీకు చాలా అందమైన భార్య కావాలి అని అంటే గనక ఒక దేవీ దేవతను ఉపాసన చేయమని, లేకపోతే గనక మంచి భర్త కావాలి అంటే గనక ఒక దేవీ దేవతను ఉపాసన చేయమని, ఆరోగ్యం కావాలి అని అంటే గనక ఒక పలానా దేవతను ఉపాసన చేయమని, లేకపోతే పలానా వ్రతం చేయమని, ధనం కావాలంటే గనక పలానా దేవతలకి ఏదో పూజ చేయమని, వ్రతం చేయమని, నోము చేయమని. సో ఇలాగ ఇవన్నీ కూడా మనకి వేదాల్లో ఈ యొక్క కర్మకాండ సెక్షన్ లో చెప్పబడినాయి అన్నమాట. మనకి ఇదివరకు అయితే గనక మనకేదైనా సమస్య ఉంది అంటే గనక ఏం చేసేవాళ్ళు, అందరూ కూడా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళేవారన్నమాట. బ్రాహ్మణుల దగ్గరికి వెళ్లి, "నాకు ఫలానా సమస్య ఉందండి. నాకేదో ఉద్యోగం రావట్లేదు." ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటారు. "సో, నాకు ఉద్యోగం రావట్లేదు. నాకు ఫలానా సమస్య ఉంది. ఆర్థిక సమస్య ఉంది. ఆరోగ్య సమస్య ఉంది. కుటుంబ కలహాల సమస్య ఉంది. లేకపోతే ఆ సమస్య ఉంది" అని చెప్పి వెళ్తే గనక వాళ్ళేంటంటే గనక కర్మకాండ సెక్షన్ రిఫర్ చేసి వాళ్ళు చెప్తారన్నమాట. "సో, మీరు ఫలానా ఆ వృక్షానికి రావి చెట్టుకి వెళ్లి మీరు ఒక 5 ఆదివారాలు లేకపోతే ఏ శనివారాలు వెళ్లి ప్రదక్షిణలు చేయండి" అని, లేకపోతే గనక నవగ్రహాలకి మీరు పూజ చేయండి అని, ఏదో ఒకటి అలా వాళ్ళు సొల్యూషన్ చెప్తారనమాట. సో, పలానా వ్రతం చేయమనో, పలానా నోము చేయమనో, పలానా దానం చేయమనో, సో ఏదో ఒకటి అవన్నీ కూడా కర్మకాండలో చెప్పబడినటువంటివన్నీ కూడా మనకి వాళ్ళు ఉద్దేశించి చెప్తూ ఉంటారనమాట. సో, దాన్ని బట్టి వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఏమవుతుందంటే గనక, ఈ యొక్క సైకిల్‌లోనే మనం ఉండిపోతాం అన్నమాట. సో, ఏమవుతుంది మనకి, కానీ ఏంటి, ఎంతసేపు మనం అక్కడే ఉండిపోకూడదు. ఏదో మనకు ఉద్దేశం కోసం వెళ్ళాము, ఏదో పూజ చేసాం, నోము చేసాం, మనకేదో వచ్చింది. ఇంక అక్కడితో అయిపోయింది. మళ్ళీ స్టాప్. మళ్ళీ సమస్యొస్తే గనక మళ్ళీ ఇంకొకసారి వెళ్తాము, మళ్ళీ చేస్తాము, మళ్ళీ ఏదో ఒకటొస్తుంది. ఆ తర్వాత మళ్ళీ. సో ఇది ఏమవుతుంది, వేదాల్లో మనకేం చెప్పారు, ఈ యొక్క వ్రతాలు చేయడము, యజ్ఞాలు చేయడము ఇవన్నీ కూడా మనకి ఎందుకు చెప్పారు? మనల్ని చాలా క్రమబద్ధముగా మనము ఆత్మ సాక్షాత్కారం పొందడం కోసం అని చెప్పి వాటిల్ని ఉద్దేశించబడినాయి అన్నమాట. ఎలాగా మనకి క్రమబద్ధంగా చెప్పారు వాటిల్ని? ముందుగా ఏం చెప్తారు మనకి, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో వేదాలు ఏం చెప్పబడినాయి? భౌతిక ప్రపంచంలో నువ్వు ఎలాగ జీవించాలి అనేటువంటివి చెప్తారు. సో, చాలా మంది వేదాలను పాటించట్లేదు. వాళ్ళిష్టం వచ్చినట్లు వాళ్ళన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టేసేయండి ఇంకా. అదొక వరస్ట్ కేటగరీ అది. అలా కాకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే గనక కొంచెమైనా సరే వేద పద్ధతులను పాటించే వాళ్ళనైతే గనక వాళ్ళకి ముందుకి ఏమి నేర్పుతారు వాళ్ళకి? భౌతిక ప్రపంచంలో మీరు ఎలాగ జీవనం చేయాలి? మీ యొక్క వృత్తి ఎలాగ చేయాలి? మీ యొక్క జీవితాన్ని ఎలా గడపాలి అని చెప్పి ముందు చెప్తారన్నమాట. ఆ తర్వాత ఏమిటి? మెల్లగా మిమ్మల్ని మీరు ఏ విధంగా ఉద్ధరించుకోవాలి అని చెప్తారు. సో, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకేం చెప్తారు? ఫస్టు కర్మకాండ గురించి చెప్తారు. సో, మీరిది చేయండి, పూజ చేయండి, నోము చేయండి, వ్రతం చేయండి అని చెప్పి చెప్తారు. ఆ కర్మకాండ కూడా పూర్తయిన తర్వాత వాళ్ళింకా చాలా పై స్థాయికొచ్చారు. నాకొద్దండి ఇవన్నీ కూడా. నాకింకా హై లెవెల్ కావాలి. వచ్చేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. అందరూ కర్మకాండ దగ్గర ఆగిపోతారు. సో, మాకిది సరిపోదు. ఇంకా కావాలి. నాకు ఉన్నతమైనటువంటిది ఏదైనా చెప్పండి అంటే గనక, వాళ్ళ కోసం ఏమివ్వబడినవి? రకరకాలైనటువంటి ఉపనిషత్తులు ఇవ్వబడినాయన్నమాట. సో, ఉపనిషత్తులైతే గనక అసలు ఈ ఉపనిషత్తులు పాటిస్తేనే ఏమవుతుంది? కనీసం మనము మానవ జీవితాన్ని మొదలుపెట్టినట్టన్నమాట. సో, అప్పటిదాకా ఏమిటి? ఏదో మానవుల కింద బతుకుతూ ఉన్నాం. టూ లెగ్డ్ యానిమల్స్ అని చెప్పి చెప్తారు ప్రభుపాద గారు. సో,
సో రెండు కాళ్ళ జంతువు అని చెప్తారు అన్నమాట. సో అలా కాకుండా అసలు ఈ ఉపనిషత్తులు వేదాల్లో చెప్పబడినటువంటి అయితేనే మనకి ఒక మానవ జీవితం మొదలవుతుంది అనమాట. సో ఉపనిషత్తులో చెప్పబడినటువంటి కూడా ఎక్కడ ఇచ్చారు మనకి, చాలా సింపుల్ గా సూత్రాల కింద, ఫార్ములాస్ కింద ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు మనకి, వేదాంత సూత్రాల్లో ఇవ్వడం జరిగింది. అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఉమ్, సో అసలు నేను ఎవరు, నా యొక్క జీవిత ఉద్దేశం ఏమిటి అని చెప్పి తెలుసుకోవడం, బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి దాంతో అది మొదలవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి వేదాల్లో ఇవ్వబడినటువంటి నోములు, వ్రతాలు ఏం చేస్తూ ఉంటే మనల్ని మెల్లగా ఈ యొక్క ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి మనల్ని వృద్ధి చేస్తూ ఉంటాయి. గ్రాడ్యువల్ గా మనం ఆత్మ సాక్షాత్కార మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. సో కానీ ఏమిటి దీంట్లో వచ్చిన సమస్య ఏంటి, మేము వెళ్తామండి అంటే కనుక ఏమవుతుంది, ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అన్నమాట. చాలా లాంగ్ ప్రాసెస్, టెస్ట్ మ్యాచ్ లాగా అన్నమాట. 5 రోజులు టెస్ట్ మ్యాచ్. ఇప్పట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే 5 రోజులు టెస్ట్ మ్యాచ్ 5 రోజులు కూర్చుని ఎవరైనా చూస్తారా? లేదు. వన్డే మ్యాచ్ చూడడమే కష్టంగా ఉంది. అంతా టీ20 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి కొన్ని రోజులకి ఏమవుతుంది, టీ10 కూడా వచ్చేస్తుంది, 10 ఓవర్లు. సో అలాగా మనకి కలియుగంలో అంత ఓపిక లేదు. అంతసేపు ఆలోచించి, అంతసేపు శ్రమ పెట్టి, మనకి ఏంటి అన్ని కూడా ఇన్స్టెంట్ గా వచ్చేయాలి. ఇన్స్టెంట్ డెలివరీ, ఇన్స్టెంట్ ఫుడ్, మ్యాగీ అని ఇలాగని ఇన్స్టెంట్ ఫుడ్ ప్రతిదీ కూడా ఏమైపోవాలి, ఇన్స్టెంట్ గా నాకు వచ్చేయాలి, వెంటనే వచ్చేయాలి రిజల్ట్, ఫలితం. ఇలా పెట్టామా, ఇలా వచ్చేసింది వెంటనే రిజల్ట్. సో అలాంటప్పుడు ఈ యొక్క గ్రాడ్యువల్ గా ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది ఏమిటి, ఒక్కొక్కసారి కొన్ని జన్మలు పట్టేస్తుంది. అలాంటి చేయడానికి మానవులు ఏమైనా ఆసక్తి చూపిస్తూ ఉంటారా? వాళ్ళు చూపించరు. వాళ్ళు ఆసక్తి చూపించారు. చాలా లాంగ్ ప్రాసెస్ అది, టెస్ట్ మ్యాచ్ అన్నమాట. సో ఎన్నో జన్మలు కూడా పట్టొచ్చు. సో కాబట్టి ఏంటంటే కనుక మనం అవన్నీ కాకుండా అసలు ఏంటి, ఎందుకు చేయాలి ఇవన్నీ కూడా, కర్మకాండ ఎందుకు చేయాలి, వేదాలు ఎందుకు చదవాలి, ఉపనిషత్తులు ఎందుకు చదవాలి, పురాణాలు ఎందుకు చదవాలి, సో ఏంటి చదివితే కనుక ఏంటి, చివరిగా వెళ్తే కనుక నాకేం లభిస్తుంది అని చెప్పేసి ఎవరైనా సరే ఆలోచించగలగాలి. తెలివైనటువంటి వాళ్ళు వీళ్ళు ఆలోచిస్తారు. ఓకే, నేను చదువుతాను, వేదాలు చదువుతాను, లేకపోతే శాస్త్రాలు నేర్చుకుంటాను, ఏంటి నాకేం వస్తుంది, ఫలశ్రుతి. ప్రతి దాంట్లో కూడా మనకి ఫలశ్రుతి అని చెప్తారు వేదాలు. సో వీటిలన్నిటి యొక్క ఎస్సెన్స్ ఏమిటి మనకి అంటే కనుక మనకి భగవద్గీతలోనే చెప్పేశారు మనకి. ఎందుకంటే భగవద్గీతని వేదాల యొక్క సారాంశము అని చెప్పారు మనకి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఏం చెప్తున్నారు స్వామి ఇక్కడ, వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో. ఈ యొక్క 15వ అధ్యాయము 15వ శ్లోకంలో వస్తుంది మనకి. ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో మనకి, యొక్క వేదాలని మనము నేర్చుకోవడము, సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను, వాస్తవమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగిన వాడను నేనే. సో వేదాల ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏమిటి, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడిని, ఆయనే వేదాంతకర్త. వేదాలు పూర్తిగా తెలిసింది ఎవరికి, ఆయనే. ఆయన యొక్క గ్రంథావతారమే వ్యాసదేవుడు మనకి ఏం చేశారు, యొక్క వేదాలు, పురాణాలు, శాస్త్రాలు చిట్ట చివరిగా ఆత్మ చాలా ఆయన పరిపక్వ స్థితిలో ఆయన ఏమిచ్చారు మనకి, యొక్క వేద సారాంశం అనేటువంటిది, వేదాంత సూత్ర యొక్క న్యాచురల్ కామెంటరీ ఏమిచ్చారు మనకి, యొక్క శ్రీమద్ భాగవతం అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే మనకేం చెప్తారు, మనకి 3 రకాల విషయాలు, సంబంధ, అభిధేయ, ప్రయోజన. సంబంధం ఏమిటి, మనం ఎవరు, శ్రీకృష్ణ భగవానుడికి ఏమవుతాం మనం, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సో జీవులందరూ కూడా ఎవరు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలు. జీవులందరూ కూడా నా యొక్క అంశలు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు. సో ప్రయోజనం ఏమిటి మనకి, ప్రయోజన శ్రీకృష్ణ భగవానుడిని తెలుసుకుంటే కనుక మనము ఆయన యొక్క దివ్యధామము, మన యొక్క నిజమైనటువంటి ఆ యొక్క ఇల్లు, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్, మన సొంత ఇల్లు అక్కడే ఉంది. భౌతిక ప్రపంచంలో అనేటువంటిది ఏమిటి, మన యొక్క అద్దె ఇల్లు, ఏదో హోటల్లో ఉంటున్నాం అంతే.
ఈ రోజు ఒక హోటల్ ఇక్కడ మారుస్తాం, ఇంకో హోటల్ మారుస్తాం. కానీ అల్టిమేట్ గా మనకి ఎక్కడ సంతృప్తి వస్తుంది? మన ఇంటికి వెళ్తే కనుక అక్కడ తక్కువ ఫెసిలిటీస్ ఉన్నా సరే అక్కడే మనకి సంతృప్తిగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏం చేయాలి? మనకి ఈ యొక్క భగవంతుడితో, శ్రీకృష్ణ భగవానుడితో మనకు ఆయనతో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనము ఏం చేయాలి? పోగొట్టుకున్నాం మనం, మర్చిపోయాం మనం. దాన్ని ఏం చేయాలి? మనం ఆ యొక్క సంబంధాన్ని పునఃస్థాపించుకోవాలి. మనము ఆ సంబంధాన్ని పునఃస్థాపించుకోవాలన్నమాట. సో మరి ఏంటి ఈ యొక్క వేదాలన్నీ కూడా చదవాలి అని అంటున్నారు? మరి ఏంటి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే గనక శ్రీమద్ భాగవతంలో మనకి ఒక చక్కటి శ్లోకం వస్తుందన్నమాట. సో అందులో ఏం చెప్తారు? హే ప్రభు, నీ పవిత్ర నామమును కీర్తించువాడు చండాలుని వంశమునందు అధమ వంశములో జన్మించినను అత్యున్నత ఆత్మానుభవ స్థాయిలో ఉన్నట్టివాడు. ఎవరైతే కనుక భగవంతుడి యొక్క నామాన్ని ఎటువంటి అపరాధాలు లేకుండా ఎవరైతే కనుక జపం చేయగలుగుతారో, కీర్తన చేయగలుగుతారో అటువంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. అధమ వంశంలో జన్మించినా సరే అత్యున్నత ఆత్మానుభవ స్థాయిలో ఉన్నటువంటి వాడు. అట్టివాడు వేద ప్రకారము సర్వ విధములైనటువంటి యజ్ఞములను తపస్సులను ఆచరించినట్టి వాడే. సమస్త పుణ్య తీర్థములలో స్నానమాచరించి వేద వాన్మయమును పలుమార్లు అధ్యయనం చేసినట్టు వాడే. అట్టివాడే ఆర్య వంశంలో ఉత్తముడని పరిగణింపబడును. కేవలం నామజపము, కేవలం నామజపము, ఎటువంటి అపరాధాలు లేకుండా, అపరాధ శూన్య హోయ్. సో అపరాధాలు లేకుండా కనుక నామజపం చేయగలిగితే కనుక అది మనల్ని ఏం చేస్తుంది? అన్ని స్థాయిలు కూడా దాటుకుని ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. చైతన్య మహాప్రభు ఆయన మొత్తం భారతదేశం అంతా కూడా పర్యటించారు. ఒకసారి బృందావనం వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఆయన వారణాసికి వెళ్తారనమాట. వారణాసి, కాశీకి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏం చేస్తారు? చైతన్య మహాప్రభు ఆయనకి సంకీర్తన యజ్ఞం చేస్తారు. మొత్తం అందరినీ కూడా ఆ యొక్క నామ జపంలో సామూహికంగా సంకీర్తన యజ్ఞంలో అందరినీ కూడా ఆయన ఏం చేస్తారు? వాటిలో పాల్గొనేలాగా చేస్తారనమాట. అలా చైతన్య మహాప్రభు మొత్తము యొక్క సంకీర్తన యజ్ఞ నామ జపం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వారణాసిలో చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చైతన్య మహాప్రభువుని చూసి, ఆయన యొక్క తేజస్సును చూసి, ఆయన యొక్క అందాన్ని చూసి, ఆయన యొక్క పవిత్రతను చూసి, ఆ తర్వాత ఆయన నోట్లోంచి వచ్చేటువంటి నామ జపం ద్వారా, వినడం ద్వారా వచ్చేటువంటి ఆనందం చూసి ఎంతో మంది అన్నమాట ఆ యొక్క నామజపంలో అందరూ కూడా చాలా చాలా బాగా ఆనందం పొందుతూ, దివ్యానుభూతి పొందుతూ వాళ్ళందరూ కూడా వాటిలో పాల్గొంటూ ఉన్నారన్నమాట. కాశీ విశ్వనాథుడి ఆలయం దగ్గరికి వెళ్ళినా సరే అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆ యొక్క నామజపంలో పూర్తిగా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారన్నమాట. సో అందరూ కూడా అన్నమాట నామజపం, సంకీర్తన చేస్తూ ఉన్నారు. కృష్ణుడి యొక్క నామాలు తీసుకుంటూ ఉన్నారన్నమాట. సో ఈ విషయం ఏంటంటే కనుక మొత్తం అందరికీ కూడా ఈ యొక్క విషయం అనేటువంటిది అన్ని చోట్లకి కూడా పాకేసింది అన్నమాట. సో ఎలా అయితే కనుక ఇప్పుడు మనం మనకి న్యూస్ ఎలా ఉన్నాయో అప్పట్లో కూడా వాళ్ళకు కూడా ఏవో ఇన్ఫార్మల్ న్యూస్ ఛానల్స్ అన్ని ఉంటాయి. ఆ విషయం అందరికీ కూడా తెలిసిపోయింది అనమాట. అలాగలాగా ఆ యొక్క విషయం ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రకాశానంద సరస్వతి గారి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. ఆయన ఏమిటంటే కనుక మాయావాది సన్యాసి అనమాట ఆయన. సో ఈ విషయం తెలిసిపోయింది. ప్రకాశానంద సరస్వతి దగ్గరికి వెళ్తే ఆయనకు ఒక శిష్యుడు వెళ్ళి చెప్పారనమాట. సో ఇలాగా ఒక సన్యాసి వచ్చారు, ఆయన అందరినీ కూడా ఇక నామజపం చేయమంటున్నారు, ఆయన కూడా చేస్తూ ఉన్నారు, అందరికీ కూడా నామజపం చేపిస్తూ ఉన్నారు. సో కాబట్టి అందరూ కూడా ఆయన పట్ల చాలా ఆకర్షితులు అవుతూ ఉన్నారు అని చెప్పి ఆయన యొక్క శిష్యుడు ఒక ఆయన వచ్చి చెప్తారన్నమాట, గురువు గారు ఇలా జరుగుతుంది అని. సో ఆయన ఏమంటారు? అవన్నీ కూడా ఏమీ లేదు, నామజపం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఆల్రెడీ సన్యాసం తీసుకున్నాం అంటే ఏంటి, నారాయణుడు అయిపోయాం మనము. సో కాబట్టి మనం అవన్నీ కూడా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు యొక్క వేదాంతాన్ని మీరు అధ్యయనం చేయండి, ఏమీ ఆపాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్తారు. సో అక్కడ ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి ఆయన ఈ యొక్క విషయాన్ని వింటారనమాట. వెళ్ళి చైతన్య మహాప్రభుకి చెప్తారనమాట. సో ఇలా జరిగిందండి, యొక్క సంకీర్తన యజ్ఞం గురించి చర్చ వచ్చింది ప్రకాశానంద సరస్వతి గారి దగ్గర. సో వచ్చినప్పుడు ఆయన ఇలాగ అన్నారు, వేదాంతాన్ని చదవమంటున్నారు, మరి మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాము, మా అందరికీ కూడా మార్గనిర్దేశం ఇచ్చేది ఆయనే, మీరేమో మరి నామజపం చేయమంటున్నారు, ఆయనేమో వేదాంత సూత్రాన్ని అధ్యయనం చేయమని చెప్తున్నారు, ఏం చేయమంటారు అంటారన్నమాట. చైతన్య మహాప్రభు విని ఓకే అని చెప్పని అంటారు. ఆ తర్వాత మళ్ళీ చైతన్య మహాప్రభు ఒకసారి ఆయన ప్రకాశానంద సరస్వతి గారి దగ్గరికి వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు ఆయన ఒక చోట ఒక మూలన ఒక అపరిశుభ్ర ప్రదేశంలో ఆయన కూర్చుంటారన్నమాట.
కూర్చుంటే కనుక వెంటనే ప్రకాశానంద సరస్వతి చూస్తారన్నమాట. ఈయనకి తేజస్సు ఇవన్నీ చూస్తే కనుక ఈయన మామూలు వ్యక్తి కాదు. ఏదో మహా మహిమాన్వితుడు ఈయన, ఇంత తేజస్సు ఉంది అని చెప్పి ఆయన చేసి, మీరు ఇక్కడ కూర్చోవద్దు రండి అని చెప్పి ఆయన్ని చేపట్టుకుని తీసుకుని వచ్చి వాళ్ళందరి మధ్యలో కూడా ఎక్కడైతే కనుక వాళ్ళు వేదాంత చర్చ చేసుకుంటూ ఉన్నారో అక్కడికి తీసుకుని వచ్చి ఆయన్ని కూర్చోబెడతారన్నమాట. కూర్చోబెట్టి మామూలుగా ఎక్కడైతే కనుక ఇలాంటి వాళ్ళందరూ కూర్చున్నారో వెంటనే ఏమవుతుంది, వాళ్ళ టాపిక్ అంతా భౌతికపరమైన విషయాల గురించి వాళ్ళు మాట్లాడుకోరు. వేదం గురించి వీటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ విధంగా మాట్లాడుకుంటే కనుక ప్రకాశానంద సరస్వతి గారు ప్రశ్నిస్తారన్నమాట. మీరు సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకున్న వ్యక్తి యొక్క ముఖ్యమైనటువంటి చేయాల్సినటువంటి కర్మ ఏమిటి అంటే కనుక వేదాంతాన్ని మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కనుక ఆయన ప్రకాశానంద సరస్వతి గారికి తెలుసు అన్నమాట. ఎవరైనా ఈయన వైష్ణవ సన్యాసి అని తెలుసు. అదే కాకుండా అంతకుముందు ఎవరైనా నిమాయ పండిత ఈయన. సో మాయాపూర్‌లో మొత్తము ఈయన ఆయన ముందు తర్కం చేయడానికి ఎవరు కూడా నిలబడేటువంటి వాళ్ళు కాదు. అందరూ కూడా పారిపోయేటువంటి వాళ్ళన్నమాట. చైతన్య మహాప్రభు వస్తున్నారంటే గనక ఇటువంటి పండితులు తర్కం చేయాలంటే గనక వాళ్ళందరూ కూడా పారిపోయేటువంటి వాళ్ళు. సో ఇటువంటి వ్యక్తి ఈ విధంగా నామజపం చేయమని చెప్పి అందరినీ కూడా చెప్తూ ఉన్నారు. సో వేదాంతాన్ని అధ్యయనం చేయకుండా మీరు ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రకాశానంద సరస్వతి చైతన్య మహాప్రభువుని ప్రశ్నించడం జరుగుతుందన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభువు చెప్పినటువంటి సమాధానము చాలా క్లాసిక్ అన్నమాట. సో ఏం చెప్తారు చైతన్య మహాప్రభు? హ్మ్. ఎందుకు మీరు ఈ సంకీర్తన చేస్తున్నారు అంటే గనక, ఇక సంకీర్తన ఎందుకు చేస్తూ ఉన్నారు వేదాంతాన్ని అధ్యయనం చేయకుండా అంటే గనక, చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. నేను ఒక మూర్ఖుణ్ణి. నాకు ఈ యొక్క వేదాంతం అధ్యయనం చేయడం అనేటువంటిది నా వల్ల కాదు. అందుకని ఏం చెప్పారు మా గురువుగారు? నువ్వు వేదాంతం అధ్యయనం చెయ్యొద్దు. నువ్వు భగవంతుడి యొక్క నామజపం చెయ్యి. సంకీర్తన యజ్ఞం చెయ్యి అని చెప్పేసి చెప్పారు అని చెప్పి చెప్తారన్నమాట. కానీ ప్రకాశానంద సరస్వతి గారికి తెలుసు కదా! ఈయనెవరు నిమాయ పండిత అయిన ఎంతో వేదాల యొక్క జ్ఞానము, తర్కము అన్నీ కూడా తెలుసు ఆయనకి. అటువంటి వ్యక్తి ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నారంటే గనక ఏదో తేడా ఉంది ఇందులోను. హ్మ్. చాలా మంది ఏమిటి మూర్ఖులందరూ కూడా వేదాంతాన్ని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చదివి దాని యొక్క తర్కాన్ని బయటికి తీసుకొచ్చి ఏదేదో దాన్నంతా కూడా ఏం చేస్తున్నారు రసాభాస చేసేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా సమాజంలో ఒక సమస్య వాళ్ళందరూ కూడా తయారు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఏం చెప్పారైనా నేను ఒక పెద్ద మూర్ఖుడిని. కాబట్టి మా గురువుగారు ఏం చెప్పారు? వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయవద్దు. నువ్వేం చెయ్యి? భగవంతుడి యొక్క నామాన్ని నువ్వు జపించు. జపిస్తే కనుక ఏమవుతుంది? నువ్వు ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని భవబంధాల నుంచి నువ్వు విముక్తుడవవుతావు అని చెప్పి మా గురువుగారు నాకు చెప్పడం జరిగింది అని చెప్పి చెప్పారన్నమాట. హ్మ్. ఆయన రిఫరెన్స్ కూడా చెప్తారు. ఏం చెప్తారు? హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా. సో ఈ యొక్క కలియుగంలో వేరే మార్గం లేదు. వేరే మార్గం లేదు. వేరే మార్గం లేదు. ఏమిటి ఉన్నటువంటి ఒకే ఒక మార్గము? హ్మ్. హరేర్నామ హరేర్నామ హరేర్నామ. సో భగవంతుడి యొక్క దివ్యనామము, భగవంతుడి యొక్క దివ్యనామము, భగవంతుడి యొక్క దివ్యనామము. సో అప్పుడు చైతన్య మహాప్రభు ఇంకా చెప్తూ ఉన్నారు. ఆ విధంగా నేను నామజపం చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే కనుక మా గురువుగారి యొక్క ఆదేశం ప్రకారం నేను నామజపం చేస్తూ ఉంటే కనుక ఏమైపోయిందని చెప్తున్నారాయన? నేను నామజపంలో పిచ్చివాడిని అయిపోయాను. నేను నామజపంలో పిచ్చివాడిని అయిపోయాను. ఎప్పుడైతే కనుక నేను నామజపం చేస్తానో, చేయడానికి నేను ఉద్యుక్తుడిని అవుతానో, నేను నన్ను పూర్తిగా మర్చిపోతాను. ఒక్కొక్కసారి నేను నవ్వుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను పిచ్చివాడిలాగా ఏం చేస్తూ ఉంటాను, నాట్యం చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మార్పులన్నీ కూడా వచ్చేసినాయి నాలో. అప్పుడు మా గురువుగారిని అడిగాను నేను. గురువుగారు మరి ఈ విధంగా మార్పులన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఈ విధంగా నాకు పిచ్చివాడిని అయిపోతున్నాను, మర్చిపోతున్నాను, నవ్వుతున్నాను, ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉన్నాను. పిచ్చివాడిలాగా నేను నాట్యం చేస్తూ ఉన్నాను. ఏంటండి ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయని చెప్పి మా గురువుగారిని అడిగాను నేను. అడిగితే గనక ఆయన ఏం చెప్పారంటే మా గురువుగారు ఏం చెప్పారు? నామాన్ని జపం చేయడం మూలంగా వచ్చేటువంటి నిజమైనటువంటి ఈ యొక్క ప్రతిఫలము ఇదే.
ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక భావన రావడం అనేటువంటిది చాలా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. వచ్చిందంటే కనుక దాని యొక్క మీనింగ్ ఏమిటి? దాని యొక్క అర్థం ఏమిటి? మీకు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రేమ లభించింది. అదే అందరికీ ఏమిటి? దివ్యమైనటువంటి ప్రేమ లభించడమే ఏమిటి? మనకి అందరికీ కూడా గురి, అల్టిమేట్ చిట్ట చివరి గురి అని చెప్పారన్నమాట. అది విన్న తర్వాత ప్రకాశానంద సరస్వతి గారు చాలా డీప్ మీనింగ్, ప్రొఫౌండ్ మీనింగ్ తోటి ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఆయన కూడా ఒక్కసారి టేకెన్ బ్యాక్ అన్నమాట. ఆయన కూడా ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళిపోయారన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏం అడుగుతారు అంటే కనుక, ఓకే, మీరు నామజపం చేస్తూ ఉన్నారు, పర్వాలేదు. సంకీర్తన ఇంతకుముందు ఏమన్నా సంకీర్తన యజ్ఞం ఎందుకు చేయాలి అని అడిగారు. మళ్ళీ రెండో ప్రశ్న. సో సంకీర్తన యజ్ఞం కూడా చేయొచ్చు, భగవంతుడి యొక్క నామాన్ని కూడా తీసుకోవచ్చు. మరి వేదాంతాన్ని చదివితే కనుక ఏముంది, నష్టం ఏముంది ఇందులోను, ఏమవుతుంది అని చెప్పి ఆయన్ని అడిగారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభువు నవ్వుతూ చెప్తారనమాట. సో వేదాంతంలో ఏముంటాయి? వేదాంత సూత్రాల్లో అన్ని కూడా చాలా దివ్యమైనటువంటి పదాలు అవన్నీ కూడా ఉంటాయి, శబ్దాలు అవన్నీ కూడా ఉంటాయి. అందులో దేని గురించి అవి? ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడు గురించి అంతా కూడా వర్ణించబడి ఉన్నాయి. సో ఆ యొక్క వేదాంత సూత్రాల్లో చెప్పబడినటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా ఎంతో దివ్యమైనటువంటివి. కానీ ఏం చెప్తున్నారు? కానీ ఏం చేశారు శంకరుల వారు? ఆ యొక్క భాష్యాలన్నింటినీ కూడా ఏ విధంగా అయితే కనుక ఇచ్చారో అవన్నీ కూడా వేదాంత సూత్రాలని వక్రీకరించడం జరిగింది. కాబట్టి మొత్తం అవంతా కూడా నాశనం అయిపోయింది అని చెప్పి ఆ తర్వాత ఏవైతే కనుక వాదనలు ఆయన అంతకుముందు పూరిలో ఉన్నప్పుడు సార్వభౌమ భట్టాచార్య గారితో ఏదైతే కనుక వాదనలు అవన్నీ చేశారో అవన్నీ కూడా మొత్తము మళ్ళీ ఆ యొక్క మాయావాది సన్యాసుల ముందు ఆయన అంతా కూడా చెప్పడం జరిగింది అన్నమాట. సో మొత్తము ఆ సన్యాసులంతా కూడా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు. మాయావాద సన్యాసులు అందరూ కూడా, ప్రకాశానంద సరస్వతి గారు అందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళందరూ కూడా భక్తి మార్గాన్ని ఆచరించడం మొదలు పెట్టారు. వెంటనే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? కృష్ణుడి యొక్క దివ్య నామాన్ని వాళ్ళందరూ కూడా అంగీకరించి వాటిని వాళ్ళు తీసుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు అందరూ కూడా చైతన్య మహాప్రభువును మధ్యలో కూర్చోబెట్టి మిగతా సన్యాసులందరూ కూడా అక్కడ కలిసి వాళ్ళందరూ కూడా భోజనం చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఎవరైతే కనుక ప్రకాశానంద సరస్వతి లాంటి గొప్ప మాయావాది సన్యాసి కూడా ఏమైంది, ఆయన కూడా చైతన్య మహాప్రభువుతో వాదించిన తర్వాత చర్చ, తర్కం ఇప్పుడైతే కనుక తర్కం ఎలా జరుగుతుంది? ఏదో చాలా కొట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. అప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళు శాస్త్రంతో వాళ్ళు తర్కించుకునేవాళ్ళు. ఎప్పుడైతే కనుక ఆ తర్కంలో చైతన్య మహాప్రభువు చెప్పినటువంటి విషయాలు అత్యుత్తమమైనటువంటివి గ్రహించిన తర్వాత ప్రకాశానంద సరస్వతి గారు కూడా ఆయన యొక్క శిష్యులు, సన్యాసులు అందరితో కూడా కలిసి ఆయన కూడా యొక్క సంకీర్తన యజ్ఞంలో ఆయన కూడా పాల్గొనడం జరిగిందనమాట. ఈ యొక్క భాగవత ధర్మాన్ని పాటించడం జరిగిందనమాట. సో ఆ తర్వాత ఈ విధంగా జరిగింది అని చెప్పి ఈ విషయం ఎప్పుడైతే కనుక మళ్ళీ వారణాసిలో అందరికీ కూడా తెలిసిపోయింది మొత్తం. ప్రకాశానంద సరస్వతి గారితో తర్కం, చర్చ జరిగింది. సో చైతన్య మహాప్రభు వాళ్ళందరి యొక్క మనసుని కూడా మార్చగలిగారు. సంకీర్తన యజ్ఞం యొక్క గొప్పతనం అంతా ఆయన మళ్ళీ ఇప్పుడు సంకీర్తన యజ్ఞం చేస్తూ ఉంటే ఇంకా చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ అందరూ కూడా ఆయనకి అయిపోవడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా మొత్తం వారణాసి అంతా కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి సంకీర్తన యజ్ఞం తోటి మొత్తం వారణాసి అంతా కూడా నిండిపోయింది అనమాట. చాలా దివ్యమైనటువంటి సంకీర్తన యజ్ఞం తోటి. సో కాబట్టి ఇక్కడ మనకేంటి, వేదాల్లో ఉండేటువంటి ఏం చెప్తున్నారు మనకి ఈ యొక్క శ్లోకంలోనూ? సో వేదాల్లో ఉండేటువంటి సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. సో ఎలా అయితే కనుక ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాం, ఆయన దగ్గరికి మనకు వెళ్తే ఆయన మన పట్ల ప్రసన్నంగా ఉంటే మనం ఏది అడిగితే కనుక ఆయన ఇచ్చేస్తాడు. ఏదో నాకు ఉద్యోగం కావాలనో, దుస్తులు కావాలనో, ఆభరణాలు కావాలనో, ఏది అడిగితే ధాన్యం కావాలనో, ఇల్లు కావాలనో, ఏది కావాలన్నా అడిగితే ఇచ్చేస్తారు. అలాగే వేదాలు కూడా మనకి ఏం కావాలంటే కనుక అవన్నీ కూడా ఇచ్చేస్తాయి మనకి. కానీ ఎప్పుడు మనం బాగా తెలివైనటువంటి వాళ్ళం అవుతాము? ఆ రాజుగారి దగ్గర ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి వస్తువు ఏమిటి? అది అడిగినా సరే మనకు ఆ రాజుగారు ఇచ్చేస్తారు. ఆ అత్యంత విలువైనటువంటి వస్తువు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోగలగాలి ముందు. తెలుసుకుంటేనే కదా మనం దాన్ని అడగగలుగుతాం. అప్పుడు రాజుగారిని అడిగితే కనుక ఆయన ఇవ్వగలుగుతారు. అదే విధంగా మనకి ఈ యొక్క
వేదాల ద్వారా మనము పొందగలిగేటువంటి అత్యుత్తమమైనటువంటి ఉమ్, సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. అంటే వేదాల ద్వారా మనం పొందేటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రయోజనం ఏమిటి అని తెలిస్తే గనక మనకప్పుడు వేదాలు అవి ఇస్తాయి, అడగకుండా ఏది రాదు. అలాగే వేదాల్లో ఉండేటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి ప్రయోజనం ఏమిటి మనకి, సో అది కూడా మనకి చక్కగా చెప్పడం జరిగింది అనమాట. సో ఏమిటి, మనము నామ అపరాధాలు లేకుండా భగవంతుడి యొక్క దివ్య నామాన్ని మనము తీసుకోవడం అనేటువంటిది ఏమిటి, మొత్తం వేదాంత భాష్యం యొక్క సారాంశము. బెస్ట్ వే, మొత్తం వేదాల ద్వారా తెలుసుకోగలిగింది ఏమిటి, నామ అపరాధాలు లేకుండా భగవంతుని యొక్క దివ్య నామాన్ని జపించడము. ఎవరు అత్యుత్తమమైనటువంటి వేదాలను తెలిసినంత వ్యక్తి వేదాంతిస్ట్, ఎవరు అత్యుత్తమమైనటువంటి వ్యక్తి, ఎవరికైతే కనుక భగవంతుడి యొక్క దివ్య నామాన్ని తీసుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం లభిస్తుందో వాళ్ళే అత్యుత్తమమైనటువంటి వ్యక్తి, వేదాంతిస్ట్, వేదాలంతా కూడా తెలిసినటువంటి వ్యక్తి. సో యొక్క వేదాల యొక్క ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఏమిటి, ఆ అర్థం యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి, భగవంతుడి యొక్క దివ్య నామాలలో ఆనందం పొందడం. చైతన్య మహాప్రభు అదే చెప్పారు కదా. సో ఏం చెప్పారు ఆయన, భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే కనుక నన్ను నేను మర్చిపోతూ ఉన్నాను, నేను ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉన్నాను, ఒక్కొక్కసారి నవ్వుతూ ఉన్నాను, ఒక్కొక్కసారి పిచ్చివాడిలాగా నృత్యం చేస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఏమిటి, అత్యుత్తమమైనటువంటి వేదాంతిస్ట్ ఎవరు, ఆయన భగవంతుడే. బట్ ఎవరికైతే కనుక నామం ఈ విధంగా తీసుకుంటూ ఉంటే కనుక అద్భుతంగా ఉంటుందో, ఎవరైతే కనుక అపరాధాలు లేని అపరాధ శూన్య హోయ్ కృష్ణ నామ్ ఎవరైతే కనుక తీసుకోగలుగుతారో వాళ్ళే అత్యుత్తమమైనటువంటి వేదాల యొక్క సారాంశం తెలిసిన వ్యక్తి, ప్రయోజనం పొందిన వ్యక్తి. సో కాబట్టి ఈ శ్లోకంలో చెప్పబడినట్టు అత్యంత వేదాలు ఇస్తాయి మనకివి, కానీ ఏంటి దానికి ప్రయోజనం తెలుసుకున్నటువంటి వ్యక్తికి. సో ఏమని చెప్తారు మనకి, నాలెడ్జ్ ఇస్ ద పవర్ అంటారు. సో మనకి తెలియాలి ఆ జ్ఞానం ఏమిటి అని తెలియాలి. సో వేదాల ద్వారా పొందగలిగినటువంటి అత్యుత్తమ జ్ఞానము, అత్యుత్తమ వేదాంతిస్ట్ ఎవరు, ఆయన యొక్క భగవంతుడి యొక్క దివ్య నామాలని ఎటువంటి అపరాధాలు లేకుండా మనం జపించగలగడము. సో ఇది అన్నమాట ఈ రోజు నేర్చుకుంది. సో రేపు మనకి ఏ విధంగా కర్మలు మనం ఏ విధంగా చేయాలి, నిష్కామ కర్మ యోగం అనేటువంటిది స్వామి రేపు చెప్తారనమాట. అవేంటో రేపు చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, పుష్పిత వాక్యాలు వేదాల నుంచి అన్నారు, అది కొంచెం చెప్తారండి. హరే కృష్ణ. వేదాం పుష్పితాం వాచాం, వేదాం పుష్పితాం వాచాం అంటే కనుక వేదాల్లో ఫ్లవరీ వర్డ్స్ చెప్తారన్నమాట. ఎలా అయితే కనుక చిన్నపిల్లవాడికి ఏం చేస్తావు, నువ్వు స్కూల్కి వెళ్తే కనుక ఈ రోజు నీకు చాక్లెట్ ఇస్తాను, నువ్వు పొద్దున్న స్కూల్కి వెళ్తే కనుక సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నీకు పలానా కేక్ చేసి పెడతాను అని చెప్పేసి తల్లి ప్రలోభం పెడుతుంది కదా. సో అలాగే కూడా ఏంటంటే కనుక మనకు కూడా ఇక వేదాల్లో ఎవరికి చేస్తారు ఈ పూజలు, వ్రతాలు, నోములు, ఇవన్నీ నాకెందుకు, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందని మనం కూర్చుంటాం. అందుకని వేదాలు ఏం చెప్తే మనకు కూడా ఇక ప్రలోభాలు పెడతాయి అన్నమాట. దాన్ని ఏమంటారు, పుష్పితాం వాచాం, వేదాం పుష్పితాం వాచం. సో అంటే కనుక ఫ్లవరీ వర్డ్స్ అన్నమాట. సో నీకు ఇస్తే కనుక నీకు ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్పేటువంటి దాన్నే పుష్పితాం వాచం. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, అర్థమైందండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా పుష్పిత వాక్యాలు అంటే సకామ కర్మలేగా ప్రభుజీ. ప్రభుజీ ఇంకోటి ప్రభుజీ మీరు ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు మనం కర్మకాండల ద్వారా ఇప్పుడు చేసుకుంటూ స్లోగా వెళ్తుంటే భక్తిలో స్లోగా పురోగమిస్తామని, అది వర్ణాసన పద్ధతి అని అనుకోవచ్చా ప్రభుజీ? సో కర్మకాండలు అలాగ వెళ్తూ ఉంటే కనుక, చేస్తూ ఉంటే కనుక ఒక రకంగా వర్ణాశ్రమ పద్ధతి అది. ఒక్క నిమిషం. మ్యూట్ లో ఉన్నారు. సో కర్మకాండలో ఏంటంటే కనుక వాళ్ళు కేవలము కర్మకాండలో ఏంటి, వాళ్ళు గివ్ అండ్ టేక్, ఇది ఇస్తే అది తీసుకుంటే, ఇది ఇస్తే అది తీసుకుంటా, అంటే ఏంటి అదొక బిజినెస్ అన్నమాట. కానీ వర్ణాశ్రమ పద్ధతిలో ఏంటంటే కనుక వాళ్ళకి తెలుసు అన్నమాట,
వర్ణాశ్రమ పద్ధతిలో ఓన్లీ గివ్ అండ్ టేక్ కాదు, వాళ్ళు ధర్మాలన్నీ పాటిస్తూ ఉంటారు ఆర్యులన్నీ కూడా. కానీ వాళ్ళకి ఏంటి, వాళ్ళకి అల్టిమేట్ ఎయిమ్ ఏంటి, ఆ యొక్క సంసిద్ధి హరితోషణం అని చెప్పి వాళ్ళకి తెలుసు అన్నమాట. సో అందుకని రకరకాల ఆశ్రమాల ద్వారా వర్ణాల ద్వారా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఎలాగా అంటే కనుక టెంపరీ గ్రాటిఫికేషన్ అనేది కర్మకాండ, కానీ భగవంతుడి యొక్క అల్టిమేట్ ఏమిటి అని తెలుసుకుని దానికి ప్రయత్నించడం అనేటువంటిది వర్ణాశ్రమ పద్ధతి. సో వర్ణాశ్రమ పద్ధతిలో ఇంకా మనకి భాగవతంలో చెప్తారు, కొంతమంది ఏంటంటే వర్ణాశ్రమ పద్ధతిలో వాళ్ళ యొక్క బాధ్యతలు అన్ని కూడా వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే కనుక వాళ్ళకి కృష్ణుడి పట్ల రతి ఆసక్తి రాలేదు అంటే కనుక మనం కూడా వర్ణాశ్రమ పద్ధతి ఎంత చేసినా సరే ప్రయోజనం ఏది లేదు. సంసిద్ధి హరితోషణం. సో కృష్ణుడి పట్ల మనకి రతి ఆసక్తి రావాలి, లేకపోతే కనుక మనం వర్ణాశ్రమ పద్ధతి పాటించినా ఏమి ప్రయోజనం లేదు. కానీ వర్ణాశ్రమ పద్ధతులు ఏంటంటే వాళ్ళకి గోల్ తెలుసు, ఎస్ కృష్ణుడి కోసం, కృష్ణుడి సంతృప్తి కోసం చేయాలి అని. కర్మకాండలు ఏంటి, నాకేదో అది కావాలి ఇది కావాలని వెంటనే దానికోసం ప్రయత్నించు. సో ప్రభుజీ అయితే వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్న వాళ్ళు అసలుకి సకామ కర్మల నుంచి స్టార్ట్ అవరా అయితే ప్రభు? వర్ణాశ్రమ పద్ధతిలో వాళ్ళకి రకరకాల బాధ్యతలు ఇవ్వబడతాయి, వాళ్ళు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదేంటి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా. సో ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు ప్రభుజీ, బ్రాహ్మణులు వాళ్ళ యొక్క ధర్మం ఏంటి అది నిర్వర్తిస్తుంటారు. అట్లా వైశ్యులు శూద్రులు చేస్తారైతే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరా? కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. చెయ్యని వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. నిష్కామ కర్మయోగం అది వస్తుంది కదా టాపిక్, ఇదే నడుస్తుంది. సో అలా ఉంటారు, ఇలా ఉంటారు, రెండు రకాలుగా ఉంటారు. చేయాలనేటువంటిది రేపు చెప్తారు కర్మణ్యేవ అధికారస్థులు. ఏ విధంగా మనం నిష్కామ కర్మయోగాన్ని బాధ్యతతోటి ఎటువంటి ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా చేయాలనేటువంటిది రేపు చెప్తారు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇంకోటి ప్రభుజీ, ఇందాక మీరు వేదాలు తర్వాత వేదాంత సూత్రాలు ఉపనిషత్తులు అలా చెప్పారు కదా. ఉపనిషత్తులు అంటే వేదాల నుంచే కదా ప్రభుజీ ఇవన్నీ ఒక్కొక్కటిగా వచ్చింది? అవన్నీ కూడా రకరకాల స్థాయిలో ఇవ్వబడినటువంటివి అన్నమాట అవన్నీ కూడా. సో వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, మళ్ళీ వేదాంత సూత్రాలు, మళ్ళీ పురాణాలు, ఇవన్నీ కూడా ఇవ్వబడినటువంటి వ్యాస్ట్ గా ఇచ్చారనమాట. ఎందుకంటే కనుక మనం ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళాం అనుకోండి, చిన్న చిన్న రెస్టారెంట్లు కాదు, పెద్ద రెస్టారెంట్ కి వెళ్తే కనుక 5 స్టార్ హోటల్ వెళ్తే కనుక వాడి దగ్గర ఉంటుంది చైనీస్ అంటాడు, ఇండియన్ అంటాడు, సౌత్ ఇండియన్ అంటాడు, తర్వాత థాయ్ అంటాడు, మొగలాయ్ అంటాడు, ఏవో చెప్తాడు. ఇంకా బోల్డ్ రకమైనటువంటి కిచెన్స్ ఉంటాయి, అన్ని కూడా ఎన్నో కిచెన్స్ ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వేదాలు కూడా ఏంటంటే కనుక చాలా వ్యాస్ట్ అన్నమాట. సో చాలా మొత్తం అన్ని ఉంటాయి వేదాలలో కూడా. బట్ ఏంటంటే కనుక మనకి ఎవరికైతే కనుక ఆ హోటల్లో మనం ఏదైతే రెస్టారెంట్కి వెళ్ళాం అక్కడ ఉన్నటువంటి దాంట్లో చాలా బెస్ట్ గా ఏది చేస్తాడని చెప్పి మనకి జ్ఞానం ఉందనుకోండి, మనం ఆ ఐటమ్ ఆర్డర్ చేస్తాం. లేకపోతే కనుక ఏంటి, ఇది చేద్దామా చైనీస్, ఇది ట్రై చేద్దామా, ఇది ట్రై చేద్దామా, అవన్నీ ట్రై చేయాలంటే కనుక మనకు ఉన్నటువంటి 4-5 రోజులు సరిపోదు. సో అలాగే వేదాల్లో మొత్తం అన్ని కూడా ఇచ్చారు, కానీ అల్టిమేట్ పర్పస్ ఏంటని తెలిసిన వాడు డైరెక్ట్ గా అది అక్కడికి వెళ్తాడు. సో వెంటనే సక్సెస్ అవుతాడు. అయితే ఉపనిషత్తులు మానవుడి యొక్క జీవిత లక్ష్యం అనేది తెలియజేస్తాయి స్లోగా. పార్ట్ ఆఫ్ ద వేద, మొత్తం వేదాలు అన్ని కూడా, వేదాల్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా మొత్తం. అంటే వేదాలు చదివితే మనం దాన్ని అర్థం చేసుకోలేము కాబట్టి సులభంగా వాటిగా డివైడ్ చేసుకుంటూ వచ్చారా ప్రభు? వేదాల్లో రకరకాలైనటువంటి పోర్షన్స్ ఉంటాయన్నమాట. ప్రతి దాంట్లో కూడా ఒక చిన్న చిన్నవి, అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి ఏం చెప్తారు, మొత్తం మ్యాథ్స్ అంతా కూడా చదువుకోవాలంటే తెలియదు కాబట్టి ఫస్ట్ ఏం చెప్తారు, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తారు. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దానికి ఫార్ములా చెప్తారు. ఫార్ములా చెప్పిన తర్వాత దాని ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి అని చెప్తారు. సో ఆ తర్వాత మళ్ళీ అది చెప్పిన తర్వాత నిజ జీవితంలో ఇంకా ఎలా ఉంటాయి, దీనికి ఇంకా కాంప్లికేషన్స్, మిగతా వాటితో లింక్ ఏమిటి అని చెప్తారు. మనకి మ్యాథ్స్ లో అవన్నీ కూడా చాప్టర్స్ కింద డివైడ్ చేస్తారు. సో అలాగే వేదాలంతా కూడా వ్యాస్ట్ కాబట్టి దాన్ని కూడా కొన్ని చాప్టర్స్ కింద, సూత్రాల కింద, ఫార్ములాస్ కింద డివైడ్ చేశారు. సో అందులో ఒక భాగం ఏంటంటే కనుక ఉపనిషత్తు. అందులో మళ్ళీ ఎసెన్స్ అంతా కూడా. సో మ్యాథ్స్ ఎగ్జామ్కి వెళ్ళాలంటే కనుక ఏం చేస్తాం, మనం ఫార్ములాస్ అన్ని ఒక చోట రాసుకుని కంఠస్థ పడతాం కదా. సో అలాగే ఆ ఫార్ములాస్ అన్ని కూడా మనకి వేదాంత సూత్రాల్లో ఇచ్చారని. సో ఆ వేదాంత సూత్రాల యొక్క న్యాచురల్ కామెంటరీ మనకి శ్రీమద్ భాగవతం. వేదాల్లోనే ఉపనిషత్తులు సూత్రాలు ఉంటాయి అంతే కదా? అందులో అవన్నీ కూడా పార్ట్, అవంతా కూడా పార్ట్ వేదాల్లోనే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చాప్టర్ వైజ్ లాగా అంతే కదా?
ప్రతి చాప్టర్ లో కూడా 4 ఉంటాయి అన్నమాట ముఖ్యమైనటువంటి విషయాలు. ఎలా నేను చెప్పాను కదా, మ్యాథ్స్ లో ఫస్ట్ దాని కాన్సెప్ట్ ఏంటని చెప్తారు, తర్వాత ఫార్ములా ఏంటి అని చెప్పి చెప్తారు, ఎక్కడ ఉపయోగపడుతుంది అని చెప్తారు, తర్వాత మళ్ళీ దాని ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి అని చెప్పేసి ఈ లెక్కలు అవన్నీ కూడా నేర్పుతారు. అలాగనమాట వేదాల్లో కూడా ఇవన్నీ కూడా చాప్టర్స్ కింద ఇవ్వబడినాయి అనమాట ఇవన్నీ కూడా. సో అలాగే అవన్నీ కూడా మళ్ళీ సెక్షన్స్ ఉంటాయి. చాలా వ్యాస్ట్ అన్నమాట ఇదంతా కూడా. ప్రభుజీ ప్రభుజీ ఇప్పుడు చెప్పండి. ఇందాక మీరు అన్నారు కదా, ఆశ్రమంలో ఉండి కృష్ణుడి మీద రత్యాను ఈ భక్తి ఉంటేనే, లేకపోతే ప్రయోజనం ఉండదని అన్నారు కదా. అంటే మనం ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా కృష్ణుడి మీద భక్తి అనేది కంపల్సరీగా ఉంటేనే అంతేనా ప్రభుజీ? ఉండాలి అల్టిమేట్ ప్రయోజనాన్ని పొందుతాం. మనకి భాగవతంలో క్లియర్ గా చెప్తారనమాట. సో మనము ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా సరే, మన యొక్క బాధ్యతలన్నీ కూడా ఎంత చక్కగా నిర్వర్తించినా సరే, ఏది చేసినా సరే, చిట్ట చివరిగా కనుక మనకి కృష్ణుడి పట్ల రతి ఆసక్తి రాలేదు అంటే కనుక మనము ఆ యొక్క వర్ణాశ్రమ పద్ధతిని పాటించడంలో ఫెయిల్ అయ్యాము అని అర్థము. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ ఇంకా లాస్ట్ ప్రభుజీ, ఇప్పుడు ప్రకాశానంద సరస్వతి గారు మాయావాది. సో వాళ్ళంతా కూడా వేదాంతాలని అధ్యయనం చేసేవాళ్ళు, అంతేగా అవును, ప్రభు? వాళ్ళ భాష్యం ఏదైతే ఉంటుందో, వాళ్ళ గురువులు ఏదైతే కనుక చెప్పారో దాని ప్రకారం వాళ్ళు అధ్యయనం చేసేవాళ్ళు. ఓకే, మాయావాదానికి అనుగుణంగా వాళ్ళు అధ్యయనం చేసేవాళ్ళు. అవును. ఓకే, అయితే ఇంకా చైతన్య మహాప్రభు ఈ హరినామ సంకీర్తన తీసుకొచ్చాక ఇక వాళ్ళకి అసలు అల్టిమేట్ గోల్ అనేది వాళ్ళకి అది తెలుసుకున్నారు, అంతేగా ప్రభు? వాళ్ళందరూ కూడా మారిపోయారు. ఎలా అయితే సర్వభౌమ భట్టాచార్య మారిపోయారు ఆయన, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ప్రగతానంద సరస్వతి గారు కూడా ఆయన భక్తి యోగి అయిపోయారు తర్వాత. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, చాలా ఓపిక సమాధానం ఇచ్చారు. ప్రభుజీ ఈ రోజు రికార్డింగ్ పెడతాను ప్రభుజీ. ఉంటుంది మాతృశ్రీ, మన తెలుగు దాంట్లో ఉంటుంది. ప్రభుజీ కృష్ణ భగవానుడు వేదాలలో సామవేదం నేను అని చెప్పాడు కదా ప్రభుజీ. అయితే ఈ సామవేదంలో ఏముంది ప్రభుజీ? నాకు తెలియదండి, నేను చదవలేదు. నాకు పైన కాన్సెప్ట్ తెలుసు కానీ శ్లోకాలు అవన్నీ ఉంటాయి, మరి ఏమున్నాయో నాకు తెలియదండి. నేను ఎప్పుడు వేదం చదవలేదు. ఒక లైన్ ప్రభుజీ ఏముంటది అంటారు దాంట్లో? నాకు తెలియదు మాతాజీ, నేను వేదాలు చదవలేదు. ఓకే ప్రభుజీ, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు రాజుగారు ఏది అడిగినా అది ఇస్తారు అని చెప్పారు కదా ప్రభుజీ. రాజుగారిని అప్రోచ్ కానికి ఎంతమంది సోల్జర్లు అడ్డం ఉంటారో అక్కడ వరకు రాణిస్తారా ప్రభుజీ మనల్ని? రాణిస్తారంటే కనుక ఏదోలాగా మీరు రాజుగారిని ప్రసన్నం చేసుకోగలిగితే కనుక ఆయన ఇస్తారు అని చెప్పాను. అవన్నీ కూడా దాటినట్టే కదా, ఆయన్ని మీరు సాటిస్ఫై చేశారంటే అవన్నీ కూడా దాటుకుని వెళ్ళినట్టే కదా. ప్రభుజీ రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళలో భటులు సైనికులు ఇంకెంతో మంది ఉంటారు కదా, వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చుగా. ఏ విధంగా అయితే గురువుని మనం పొంది ఆయన ద్వారా పొందుతాం, అలా అనుకోవచ్చా? ఒక ఉపమానం చెప్పినప్పుడు దాంట్లో ప్రభుపాద్ గారు చెప్తారనమాట, మనకి చాలా ఉపమానాలు చెప్తారు. అంటే కనుక ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఏ ఉపమానము కూడా పూర్తిగా పెర్ఫెక్ట్ గా ఉండదన్నమాట. కానీ ఏంటంటే ఆ ఉపమానాన్ని మనం ఎంతవరకు అయితే కనుక తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలన్నమాట. సో దాంట్లో అది సరిగ్గా లేదు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏమిటి, మనకి వేదాలు ఏది అడిగితే కనుక మనకు అది ఇస్తాయి, అన్ని కూడా వేదాల నుంచి మనం పొందవచ్చు అనేటువంటిది అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానం చెప్పడం జరిగింది. అంతేగాని ఎలాగ వెళ్ళడం అనేటువంటి దానికి ఒక్కొక్కసారి ఆ ఉపమానం పనికి వస్తుంది, ఒక్కొక్కసారి పనికిరాదు. సో అలాగా మనం అంతవరకే తీసుకోవాలన్నమాట. ఏ ఉపమానం అయినా సరే పర్ఫెక్ట్ గా ఉండదు. హరే కృష్ణ మహామంత్రం ఒక ఉపమానం అనుకోవచ్చా? అది ఉపమానం కాదు. ఉపమానం అంటే ఎగ్జాంపుల్ అండి, మనం అర్థం చేసుకోవడానికి ఒక విషయం అంతే. హరికృష్ణ మహామంత్రం విషయం కాదు కదా. మార్గం మధ్యం అనుకోవచ్చా? అనుకోకూడదా? అది స్టార్టింగ్ ఎండ్ అల్టిమేట్ అన్ని కూడా అదే అండి. స్టార్టింగ్ మిడిల్ ఎండ్ కూడా అదే. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా సహనంతో సమాధానాలు చెప్పారు ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభుజీ మా బాబు ఎగ్జామ్ రాస్తున్నారు, బ్లెస్ చేయండి ప్రభుజీ.